హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. మనకి కాల్స్ రావడమే చాలా గ్రేట్. ఆ కాల్స్ రావడంలో కూడా 90 డేస్ నోటీస్ పీరియడ్ అంటే చాలా తక్కువ ఉంటాయి. ఇమీడియట్ జాయిన్ అంటే కాల్స్ జనరల్గా ఎక్కువ ఉంటాయి. ఇమీడియట్గా జాయిన్ అవుతాడంటే కాల్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి తెలుసు ఇమీడియట్గా జాయిన్ అవుతున్నాడంటే దాంట్లో 50% ప్రొఫైల్స్ అన్ని ఎక్స్పీరియన్స్ లేకుండానే ఉంటాయి అనమాట. కొంతమంది లే ఆఫ్స్తో ఇమీడియట్ జాయిన్ అవుతుంటారు, కానీ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లేనటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇమీడియట్ జాయిన్ అవుతారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 90 డేస్ నోటీస్ పీరియడ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేస్తే మనం బెస్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అనేది మీకు డౌట్ ఉండొచ్చు. నేను చాలా మంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను. అన్న 90 డేస్ చాలా తక్కువ కాల్స్ వస్తున్నాయి అంటే నేను వాళ్ళకి సజెషన్ చేసింది ఏంటంటే, మీరు 15 డేస్ ఆర్ లెస్ అయినే పెట్టండి. నౌకరీలో హెచ్ఆర్ కాల్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సిచ్యువేషన్. ఓకే, మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి 90 డేస్ యాక్చువల్గా ప్రాబ్లం అని. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే, మన దగ్గర ఆఫర్ లెటర్ క్రాక్ చేసిన తర్వాత, ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత క్లయింట్ సైడ్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇక్కడ హెచ్ఆర్తో డిస్కషన్స్లోకి వచ్చిన తర్వాత చెప్పేసి కొంతమంది సెలెక్ట్ అయ్యి అలా కూడా వెళ్ళున్నారు. ఓకే, 90 డేస్ పెట్టడం వల్ల కాల్స్ తగ్గుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్ జాయిన్ పెట్టండి. చెప్పండి ఇమీడియట్గా జాయిన్ అవుతాం యాజ్ పర్ ద ప్రాజెక్ట్ రూల్ అని. మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత లేదా టెక్నికల్ డిస్కషన్స్ బాగా అయిన తర్వాత చెప్పండి, మాకు ఇంటర్నల్గా ప్రాజెక్ట్ రిలీవ్ అవ్వడం లేదు, 90 డేస్ మ్యాండేటరీ అంటున్నారు. మీరు ఓకే అంటే నేను రిజైన్ చేస్తాను, మీరు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత నేను రిజైన్ చేస్తానని పెట్టండి. ఒక రెజ్యూమే వచ్చేసి 90 డేస్తో పెట్టండి, ఇంకొక రెజ్యూమే వచ్చేసి ఇమీడియట్ జాయిన్తో పెట్టండి. రెండింటిని కంపేర్ చేసుకోండి. 2 కాలమ్స్ ఎక్సెల్ షీట్ తీసుకొని 90 డేస్కి డైలీ ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఇమీడియట్ జాయిన్కి ఎన్ని కాల్స్ వస్తున్నాయి మొత్తం క్లియర్గా నోట్ చేసుకోండి. మీకు ఇమీడియట్ జాయిన్తో వచ్చినటువంటి కాల్స్ మీకు వాళ్ళు 90 డేస్తో వచ్చినటువంటి కాల్స్ దానికి ఇమీడియట్ జాయిన్ రెజ్యూమేని పంపించడం, ఇలా మీకు హెచ్ఆర్ కాంటాక్ట్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు మీరు కన్వే చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రా అనుకోండి 3 months నోటీస్ పీరియడ్, ఎల్టీఎస్ అనుకోండి 3 months నోటీస్ పీరియడ్. ఓకే, అలానే టీసీఎస్ అనుకోండి 3 months నోటీస్ పీరియడ్ అనుకోండి. మీరు చెప్పండి, ఇదే మీ కంపెనీలో అయితే నేను మీ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు వేరే కంపెనీకి వెళ్ళాలనంటే ఖచ్చితంగా మీకు 3 months నోటీస్ పీరియడ్ మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అలానే కదా మేము కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నది, 3 months ఖచ్చితంగా మేము సర్వ్ చేయాలని కన్వే మేనర్లో మీరు కానీ చెప్పగలిగారంటే, వాళ్ళకి కానీ పాసిబిలిటీ కానీ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. అసలు ఇమీడియట్ జాయిన్ అనేటువంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, కంపెనీలో ఒక ఎంప్లాయీ రిజైన్ చేసిన తర్వాత ఆ ఎంప్లాయీ రీప్లేస్ చేయడానికి వీళ్ళు చాలా టైం తీసుకుంటారు. 2 months వరకు కూడా క్యాండిడేట్ని హైర్ చేయరు. ఓకే, అతన్ని రీటైన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అతనిగా టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ ఉంటే రీటైన్ చేసుకునే దానికి ట్రై చేస్తూ ఉంటారు. లాస్ట్ 15 days దాకా కూడా క్యాండిడేట్ని హైర్ చేయరు కొన్ని కంపెనీస్. లాస్ట్ 15 daysలో నౌకరీకి, లింక్డ్ఇన్కి, కన్సల్టెన్సీ ఏజెన్సీస్కి వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి క్యాండిడేట్ని తీసుకొని ఇమీడియట్గా జాయిన్ అవ్వమని చెప్పేసి ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఆ క్యాండిడేట్ 15 daysలో వెళ్ళిపోతాడు, ప్రాపర్ కేటీ ఇవ్వలేడు అనమాట. కంపెనీస్ చేయాల్సినటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, నువ్వు ఆ ఎంప్లాయీని రీటైన్ చేయదలుచుకోలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇమీడియట్గా వేరే ఎంప్లాయీని ఇమీడియట్గా హైర్ చేసి ఆ ఎంప్లాయీని ఫాస్ట్గా ఆన్బోర్డ్ చేసి ఆ ఎంప్లాయీకి ప్రాపర్ కేటీ ప్రొవైడ్ చేస్తే ఆ ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత స్ట్రగుల్ అవ్వకుండా ఉంటాడనమాట. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇమీడియట్ జాయినీస్కి కాల్స్ ఉన్నాయి. 90 days 2 months నోటీస్ పీరియడ్ క్యాండిడేట్స్కి తక్కువ ఉన్నాయి. మీరు 2 రెజ్యూమ్స్తో ట్రై చేయండి. ఒకటి ఇమీడియట్ జాయిన్ పెట్టండి, 90 days పెట్టండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు దీని మీద ఏదైనా ఎక్కువ ఇన్పుట్ పాయింట్స్ ఏదైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పాయింట్స్ మెన్షన్ చేయండి. ఐ విల్ రిప్లై ఫర్ దట్. ఈచ్ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.